హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీకు ఎందుకంతలా మీరు బాధపడుతున్నారని అయితే అర్థమవుతుంది గైస్. సో ఎందుకు అంతలా బాధపడుతున్నారు, అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు కానీ ఎందుకు మీ మనసు అంతలా ఏదో ఒక విషయం గురించి బాధపడుతుంది అనేది అయితే మనం అసలు యూనివర్స్ మీకు ఎట్లాంటి ఈ బాధ నుంచి, అసలు ఆ బాధ కారణాలు ఏంటి, ఆ బాధ నుంచి ఎట్లాంటి రిలీఫ్ ఇస్తుంది, యూనివర్స్ అసలు మీకు ఏం మెసేజ్ ఇస్తుంది అనేది అయితే రీడింగ్లో తెలుసుకుందాం గైస్. ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి, మీకు కనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి గైస్. సో గైస్, ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఎవరైనా అంటే ఛార్జబుల్ కాబట్టి 100 రూపీస్ ఒక క్వశ్చన్కి వచ్చి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను. సో ఎవరైనా మీరు చెప్పించుకోవాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి గైస్ ఆ నెంబర్కి. సో నేను మినిమం ఛార్జే పెట్టాను, ఎందుకంటే నాకైతే అసలు డబ్బులు తీసుకోకుండానే ఫ్రీగా చేద్దామని ఉంది. కానీ ఫ్రీగా ఏది చేయకూడదని కూడా తెలుస్తుంది, ఎందుకంటే ఫ్రీగా చేసిన దానికి వాల్యూ ఉండదు ఒకటైతే. ఇంకొకటి ఏంటంటే టైం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కదా. నేను కూడా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఒక పర్సన్ మీద టైం స్పెండ్ చేయాలంటే సో దానికోసమే ఛార్జ్ చేస్తున్నాను తప్ప నాకైతే నార్మల్గా ఫ్రీగానే చెయ్యాలన్న ఆ ఇంటెన్షన్ అయితే ఉంది. కాకపోతే కొన్ని డిమాండ్స్ వల్ల నేను చేయాల్సి వస్తుంది. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక ఆ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు పర్సనల్గా అప్రోచ్ అవ్వచ్చు. సో గైస్, ఇప్పుడైతే ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఏ టైంలో ఫ్రీగా ఉంటే ఆ టైంలో మీరు రీడింగ్ అయితే ఫాలో అవ్వచ్చు. మీకు కనుక రీడింగ్ ఎట్లా ఉంది, రెజినేట్ అవుతుందా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి. రెజినేట్ అయితే కనుక రీడింగ్ ఎట్లా అనిపిస్తుంది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హార్ట్ఫుల్గా నేను థ్యాంక్ యూ అయితే చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. చూస్తున్నారు కానీ లైక్ కొంతమందే చేస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా కొంతమందే చేసుకుంటున్నారు. సో అట్లా కాకుండా అందరూ నచ్చితే, రీడింగ్ నచ్చితే అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి అయితే సపోర్ట్ని అందించండి గైస్. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. అసలు మీరు ఎందుకు మీ మనసులో అంతలా బాధపడుతున్నారు, అసలు ఎవరికైతే బాధ అనేది ఉందో అది దేనికోసం, రిలేషన్షిప్ కోసమా, లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్సా, లేకపోతే ఎవరైతే సఫర్ అవుతున్నారో ఏదైనా ప్రాబ్లం ఉంది అని హెల్త్ ఇష్యూసా, ఏదైతే ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి గైస్. మీ మనసు అయితే బాధపడుతుంది, ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో ప్రాబ్లం ఉంది అనేది అయితే మనకి ఇక్కడ 8 ఆఫ్ వాండ్స్. సో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మీ లైఫ్లో అనేది అయితే క్లియర్ కట్గా మనకి తెలుస్తుంది. సో అది ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్కలా ఉంటుంది కదా, అంటే అందరిది ఒకే ప్రాబ్లం కాదు. ఒకరికేమో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఒకరికేమో ఫైనాన్షియల్ వెల్త్ ఇష్యూస్ అంటే డబ్బు పరంగా ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చు, ఒకరికేమో మెంటల్గా అంటే మానసికంగా ప్రశాంతత లేదు, ఎన్ని ఉన్నప్పటికీ కూడా అన్నీ ఉన్న మనశ్శాంతి లేదు అనేలా కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే రిలేషన్షిప్ వైజ్ అంటే వాళ్ళ రిలేషన్లో అన్నీ ఉంటాయి, డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ రిలేషన్షిప్లో హ్యాపీనెస్ లేదు అని కొంతమంది. ఇట్లా ఏదో ఒక సమస్య అయితే మీలో ఉంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఎట్లా ఉందంటే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది ఎట్లా అనిపిస్తుంది అంటే ఉండండి చూద్దాం. ఇక్కడ 3 ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 7 ఆఫ్ స్వార్డ్స్. ఎట్లా ఉన్నారంటే మీరు మధ్యలో ఇరుక్కున్నట్లు ఉన్నారు, అంటే సమస్యలు అయితే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, మీకు మనశ్శాంతి అయితే లేదు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. ఎట్లా అంటే ఒక సమస్యలతో పోరాటం చేస్తున్నారు. ఆ సమస్య ఎలా ఉంది అంటే చాలా పెద్దది అని చెప్పలేము, చిన్నది అని కూడా చెప్పలేము, కానీ మీకు మాత్రం అది పెద్ద ఇష్యూయే, మీకు మాత్రం అది పెద్దగానే ఉంది. కొంతవరకు మీరు ఏంటంటే మీకున్న ఏదైతే మీ లైఫ్ ఉంటుందో దాంట్లో మీరు హ్యాపీనెస్ కావాలి అని అనుకుంటున్నారు. మీరు డబ్బు పరంగా అంటే ఫైనాన్షియల్ పరంగా మీరు సెక్యూర్డ్ లైఫ్ కావాలి అనుకుంటున్నారు. అంటే మీ ఆలోచన అయితే మీలో ఉంది, ఎందుకంటే సమస్యల నుంచి బయటపడాలి అంటే మీకు డబ్బు కావాలి అనే ఆలోచన కూడా మీకు ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే సంపాదించుకోవాలి. ఈ సమస్యలన్నిటికీ కూడా నేను ఫ్రీగా ఉంటేనే ఈ సమస్యల నుంచి బయటపడగలను. ఎందుకంటే ఆలోచనలైనా ఇక్కడ చూసుకుందాం, ఒక హెల్త్ ఇష్యూ అనుకోండి, ఇష్యూస్ని అన్నీ రికవరీ చేయాలంటే కొంతవరకు మాటికి దానికి డబ్బు ఖర్చు పెట్టాల్సిందే కదా. ఏంటంటే
హాస్పిటల్కి వెళ్తుంటే బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. డబ్బు లేకుండా ఎట్లా మీరు మెడిసిన్స్ అండ్ మెడికేషన్లోకి వెళ్ళలేరు. ఇట్లా ఇంకొకటి ఏంటంటే, మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఎవరి వల్ల అయితే మీకు సఫర్ అవుతున్నారంటే, ఎవరి వల్ల అయితే మీకు ఇబ్బంది కలుగుతుందో, ఎట్లా ఏ ఇష్యూ వల్ల మెంటల్గా పీస్ఫుల్నెస్ లేదు అనుకుంటున్నారో అట్లాంటి పర్సన్ నుంచి మీరు దూరంగా వెళ్ళాలంటే మీకంటూ ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ మీరు కావాలి అని కోరుకుంటున్నారు. ఆ వేలో మీకు ఏదైతే ఉందో దాన్ని మీరు సర్చ్ చేసుకుంటున్నారు, మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. కానీ సిచ్యువేషన్స్ అయితే మీకు ఒక స్ట్రక్ ఎనర్జీని చూపిస్తున్నాయి. ఎలా అంటే ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్ అంటే అసలు ఎటు బయటికి వెళ్ళలేని, చుట్టూ కత్తులతో మిమ్మల్ని బంధించినట్టు ఎటు బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్స్ అయితే మీకు ఉన్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. సో దట్ ఇంకా ఏంటంటే 4 ఆఫ్ స్వార్డ్స్. సో చూద్దాం, మనశ్శాంతి అయితే లేదు. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, ఫుల్ స్వార్డ్ ఎనర్జీ అంటే ఫుల్ మీకు ఇబ్బంది, అంటే మెంటల్గా మీరు జస్టిస్ ఎట్లా అంటే ఒక పర్సన్ని, ఇక్కడ కొన్ని సినారియోస్లో ఎలా అంటే ఒక పర్సన్ని మీరు ఇష్టపడ్డారు, ఆ ఇష్టపడే వ్యక్తికి మీ మనసులోని మాట చెప్పలేరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు, వాళ్ళతో ఏం వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా మీకు మనశ్శాంతి లేకుండా ఉన్నారు. ఇంకొక సినారియోస్లో చూస్తే, ఇంకొన్ని విషయాలలో చూస్తే ఏదో ఒక విషయంతో మీరు ఆలోచించుకుంటూ, అంటే ఎవరో ఒకరు వచ్చి మీ మనసును బాధ పెట్టడమో, ఎవరో ఒక వ్యక్తులు మిమ్మల్ని రిలేషన్షిప్లో మోసం చేయడమో, ఇట్లాంటి విషయాల వల్ల కూడా మీరు సఫర్ అయ్యారు. సో దానివల్ల కూడా మీరు నిద్రలేని రాత్రులు గడపడం, మీకు మనశ్శాంతి లేకుండా ఉండడం, ఎప్పుడు వీటన్నిటి నుంచి బయటపడతానని మిమ్మల్ని మీరు జస్టిస్ చేసుకుంటున్నారు. అసలు ఎట్లా ఉందంటే మీ సిచ్యువేషన్ ఎటు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా, అసలు వీళ్ళ గురించి ఆలోచించడం మానేసి మేము హ్యాపీగా ఉండాలా, లేకపోతే మేము ఫైనాన్షియల్గా మేము ముందు మంచి స్టబర్న్గా తయారవ్వాలా, అసలు ఏంటి స్ట్రాంగ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలా అనేది మీకు ఒక పెద్ద క్వశ్చన్ కింద ఉంది. మిమ్మల్ని మీరు జస్టిస్ చేసుకుంటున్నారా? అట్లానే ఈ చుట్టూ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పర్సన్స్ ఉన్నారో, అది డబ్బుల పరంగా కానీ, లేకపోతే రిలేషన్షిప్ల పరంగా కానీ, లేకపోతే మాటలు, కొంతమంది ఎలా ఉంటారంటే అన్నీ ఉంటాయి కానీ ఎదుటి వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే గుచ్చుకునేటట్లు ఉంటాయి. ఆ మాటల వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడే ఇది ఉంటుంది. దానివల్ల కూడా మనశ్శాంతి లేకుండా ఉండొచ్చు. అంటే ఎప్పుడు ఏంటంటే ఎదుటి వాళ్ళని ఏదో ఒకటి హర్ట్ చేసేలాగా మీ దగ్గర అన్నీ ఉంటాయి, మిమ్మల్ని చూసి ఓర్వలేరు వాళ్ళు. అందువల్ల కూడా ఏం చేస్తారంటే మాటలతోని కూడా మీకు ఏదైతే సెన్సిటివ్గా మీ మనసు మీద తగులుతుందో అట్లాంటి మాటలను కూడా వాళ్ళు వదిలేయటం, అట్లాంటి మాటలని మిమ్మల్ని బాధ పెట్టడానికి వాళ్ళు మీ చుట్టూ ఏదో ఒక విషయంలో ఆ మాటలను అనడం, లేకపోతే పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ గురించి ఆ రకంగా మీ మనసు ఏదైతే బాధపడుతుందో ఆ రకంగా మాట్లాడటం, ఇట్లాంటి విషయాలు కూడా జరుగుతున్నాయి. వాటి నుంచి కూడా ఏంటి స్ట్రాంగ్గా ఎట్లా బయటపడాలి అనేది కూడా మీ ఆలోచన ఉంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే ఆలోచన కూడా మీలో ఉంది గైస్. జస్టిస్ చేసుకుంటున్నారు ప్రతి విషయాన్ని. ఇక అయితే హెల్త్ ఇష్యూస్లో అయితే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ పరంగా మీరు బాగోలేదు అని అనుకుంటే, అట్లాంటి వారు కూడా ఏంటంటే ఏ రకంగా మేము ముందుకు వెళ్ళాలి, ఫైనాన్షియల్గా ముందు డబ్బు పరంగా ముందు మేము అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి ప్రతిరోజు డబ్బులు, హెల్త్ ఎప్పుడు బాగుంటుంది, మాకు ఎప్పుడు బాగుంటుంది అని అడగడం కాదు. ఏ రకంగా మేము స్టెప్ వేస్తే, అది ఒకవేళ దేవుడిని నమ్ముకుంటే, అంటే ఏదైనా భారం దేవుడి మీద వేస్తే మాకు మంచిగా ఉంటుందా, లేకపోతే డాక్టర్ నమ్ముకుంటే మంచిగా ఉంటుందా, లేకపోతే మేము ఏ స్టెప్ తీసుకుంటే మాకు హెల్త్ ఇష్యూస్ అన్నీ రికవరీ అవుతాయి అనే ఆలోచనతో కూడా మీరు ఉన్నారు. అట్లా విధంగా కూడా ఆలోచించుకుంటూ మానసికంగా కొంతవరకు ఏంటి మీకు ఎప్పుడైతే మనశ్శాంతి లేదో అప్పుడే హెల్త్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి అనేది కూడా ఇక్కడ మీకు తెలుస్తుంది గైస్. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు అని తెలిసినప్పుడు మీరు మనశ్శాంతి లేకుండా అదే ఆలోచించుకుని దానివల్ల మీకు టెన్షన్ పడుతూ, దానివల్ల మీకు ఇంకా ఇతర ఏవైనా ఇష్యూస్ రావడం, హెల్త్ ఇష్యూస్ రావడం, ఇట్లాంటివి జరిగి మనశ్శాంతి లేకుండా కూడా ఉన్నారు అనేది తెలుస్తుంది గైస్. అలానే మీ గురించి ఏంటంటే ఒకవేళ మీ కట్టుబొట్లు కానీ మీ యొక్క పద్ధతులు కానీ నచ్చట్లేదు అన్న విషయాలలో మిమ్మల్ని బాధ పెట్టడం, లేదంటే
మీరు ఇతరులతో మాట్లాడే విధానం బాగాలేదని, లేకపోతే మీరు అందరికంటే తక్కువ అని, ఇట్లా ఏదో ఒకటి సెన్సిటివ్ మాటతో మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని మీ మనసును బాధ పెట్టే వ్యక్తులు అయితే ఉన్నారు. అట్లాంటి వారి విషయంలో మీరు బాధపడుతున్నారు, మనశ్శాంతి లేకుండా ఉన్నారు. సో దట్ మీరు ఇక్కడ జస్టిస్ చేసుకుంటున్నారు. ఎట్లా అంటే ఎటు వెళ్ళాలి, ఈ పర్సన్స్ అందరూ కరెక్టా రాంగా, అసలు వీళ్ళు మమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు, మేము ఎందుకు అసలు వీళ్ళ గురించి ఆలోచించి స్ట్రాంగ్గా ఉన్నారు. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నారంటే మీరు కత్తి పట్టుకుని ఉన్నారు. ఎట్లా అంటే ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు, ఎటు వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. కానీ మనసు మాత్రం స్ట్రాంగ్గా చేసుకోవాలి. ఎందుకంటే అది కోసుకుంటుంది, దానివల్ల దెబ్బ తగులుతుంది, రక్తం వస్తుంది, ఆ సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నామని మీకు తెలిసినా మీరు మైండ్ సెట్లో మాత్రం స్ట్రాంగ్గా అవ్వాలని మీరు కోరుకుంటున్నారు. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే వచ్చింది కదా క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఎట్లా అంటే ఫైనాన్షియల్గా డబ్బు పరంగా మేము ముందు మీ మెయిన్ ఎయిమ్ అదనమాట. ఇప్పుడు మీ మనసులో అది ఉంది, మనశ్శాంతి లేక, డబ్బు పరంగా మనశ్శాంతి లేక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మీకు అవసరాలకైనా మీకు మనీ లేనప్పుడు ఎవ్వరూ ఏది చేయలేము. సో మీ అవసరాలకు సరిపడా డబ్బును కూడా మీకు అందనివ్వకుండా, మీకు లేకుండా చేసి మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూడటం కానీ, లేదా మొత్తం ఏం చేసినా కూడా మీకు ఒక్క విషయంలో కూడా కలిసి రాకుండా మిమ్మల్ని చేయడం కానీ, ఇట్లాంటివి అయితే జరుగుతున్నాయి. సో దట్ మీరు ఆలోచించుకుంటున్నారు, జస్టిస్ చేసుకుంటున్నారు. అదేవిధంగా స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది చూసారా, మీలో స్ట్రెంగ్త్ని అయితే రీఫిల్ చేసుకుంటున్నారు, అంటే డెవలప్ చేసుకుంటున్నారు. సమస్యలు అయితే ఉన్నాయి, మనశ్శాంతి అయితే లేదు. ఇక్కడ స్ట్రెంగ్త్ ది మూన్, నెక్స్ట్ ది మ్యూజిషియన్. ఎలా అంటే స్ట్రెంగ్త్ని డెవలప్ చేసుకుంటున్నారు. ఏది జరిగిన మనశ్శాంతి అయితే కోల్పోతున్నాం, ఎట్లా దీన్ని రికవరీ చేసుకోవాలి, ఎట్లా మేము అనుకున్నవి సాధించాలి అనే ఒక బాధ అయితే మీలో ఉంది. దానికి బాధ ఉన్న ఇక్కడ ది మూన్ వచ్చిందంటేనే మానసికంగా మీరు ఏమీ తోచని స్థితిలో ఉన్నారు, మనశ్శాంతి లేని స్థితిలో. ఇక్కడ మీకు మూన్ కార్డ్ అంటేనే మన మెంటల్ పీస్కి సంబంధించింది. సో మనశ్శాంతి లేక ఆలోచిస్తూ ఉన్నారు, ఏం చెయ్యాలో ఎటు పాలుపోక ఆలోచించుకుంటున్నారు అనే విషయంలో. ది మ్యూజిషియన్, కానీ ఏదో ఒక మ్యాజిక్ అనేది జరుగుతుంది, ఏదో ఒక లైఫ్లో ఏదో ఒక చేంజ్ అనేది జరుగుతుంది, ఏదో ఒక మిరాకిల్ అనేది జరుగుతుంది అనే ఒక చిన్న హోప్ అయితే మీ మనసులో ఉంది. ఆ హోప్తోనే మీరు స్ట్రెంగ్త్ని అయితే తెచ్చుకున్నారు. మీ మనశ్శాంతికి కారణం లేని పరిస్థితులు అయితే ఇవి. మిమ్మల్ని బాధ పెట్టడం, మిమ్మల్ని మాటలతో బాధ పెట్టడం, మిమ్మల్ని డబ్బు పరంగా మిమ్మల్ని ఏమీ అందకుండా చేయటం. ఇంకొకటి ఏంటంటే మీకు మీ మనసు మీద ఏదైతే బాధ కలిగించే మాటలు ఉంటాయో అవన్నీ మాట్లాడటం, మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చేలాగా మిమ్మల్ని తక్కువ చేసేయటం, అంటే మెంటల్గా మిమ్మల్ని తక్కువ చేసేస్తూ ఉంటే అవన్నీ మనసు మీద పడితే, మనసు మీద పడిన ప్రతిదీ కూడా శరీరం మీద పడుతుంది. హెల్త్ ఇష్యూస్ వచ్చేలాగా మిమ్మల్ని ఆలోచించి మీకు బీపీ రైజ్ అవటం, ఇట్లా లేదంటే ఏదో ఒకటి అట్లా కొంచెం మీకు నర్వస్గా ఫీల్ అవడం, ఇట్లాంటివన్నీ జరిగేలాగా మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు, మానసికంగా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే మీకు సమస్యలు ఉన్నాయి. సో సమస్యల నుంచి బయటికి రావడానికి ఫైనాన్షియల్గా ట్రై చేయాలని మీరు అనుకుంటున్నారు. అయితే అది ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అనేది ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మీరు జస్టిస్ చేసుకుంటున్నారు, స్ట్రెంగ్త్ కూడా తెచ్చుకుంటున్నారు. ఏదేమైనా కూడా మనశ్శాంతి అనేది లేదని మీకు మాత్రం బాగా తెలుసు. కానీ ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది, ఏదో ఒక చిన్న హోప్ అయితే మీలో ఉంది, ఏదో ఒక వండర్ జరుగుతుంది, ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది, ఏదో ఒక లైఫ్లో చేంజ్ అనేది జరుగుతుంది అనేది మీరు ఆశిస్తున్నారు. ది మ్యూజిషియన్ దానికి సింబాలిక్. ఇక్కడ చూడండి 7 ఆఫ్ కప్స్. సో ఆ మిరాకిల్ జరగాలని మీరు కోరుకుంటున్నారు. ఏంటంటే మీ మనసులో ఏదైతే ఉందంటే మీకు ఎవరి వలన అయితే ఇప్పుడు మీరు బాధపడుతున్నారు, మీరు మనశ్శాంతి లేకుండా ఉన్నారు అంటే అవి ఏమైనా తెలియకుండా ఒక చెట్టు వచ్చి మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేయదు కదా, లేకపోతే గాలి వచ్చి చేయదు, వేరే ఇలాంటి ఎలిమెంట్స్ ఏం చేయవు కదా. మనశ్శాంతి లేకుండా చేస్తున్నారంటే సమ్ పర్సన్ ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ చేస్తూ ఉంటారు. ఎవరైనా మీకు మనశ్శాంతి, ఇప్పుడు ఒకరికి మనశ్శాంతి లేకుండా చెయ్యాలంటే అది ఒక పరిస్థితుల ప్రభావం. ఎట్లా అంటే మనుషులు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఒక్కరైనా అయి ఉండొచ్చు, ఒక గ్రూప్గా ఫామ్ అయినా అయి ఉండొచ్చు. కానీ మీకు ఎట్లా ఉందంటే ఏదో ఒక మిరాకిల్ జరగాలి, మా లైఫ్లో ఒక మంచి చేంజ్ జరగాలి అని మీరు కోరుకుంటున్నారు.
మేము ఎవరి చేత అయితే ఇబ్బంది పడ్డామో, ఎవరి రిలేషన్షిప్ వల్ల కానీ, ఎవరి మాటల వలన కానీ, ఎవరైనా వాళ్ళ బిహేవియర్ వల్ల కానీ, ఎవరి వల్ల అయితే మేము ఈ మనశ్శాంతి లేక మానసికంగా ఇబ్బంది పడుతున్నామో వాళ్ళు పక్కకు తప్పుకొని మా మనశ్శాంతిని పెంచే వ్యక్తి ఎవరైనా మా దగ్గరికి వస్తే బాగున్ను, అట్లాంటి వాళ్ళతో మేము మా ఇంట్రెస్ట్లను చెప్తే బాగున్ను, వాళ్ళతో మాకు మంచిగా లైఫ్ ఉంటే బాగున్ను అన్నట్టు మీ ఆలోచన అయితే ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. 7 ఆఫ్ కప్స్ మీకు అదే రిప్రజెంట్ చేస్తున్నాయి. సో దట్ నెక్స్ట్ మనకి 6 ఆఫ్ స్వార్డ్స్. ఎట్లా అంటే మళ్ళీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఇక్కడ ఆల్రెడీ నేను ఒక పర్సన్తో నేను ఒక పర్సన్ వల్లనో లేకపోతే ఎవరైనా వ్యక్తుల వల్లనో నేను మనశ్శాంతి పోగొట్టుకొని బాధపడుతున్నాను. మళ్ళీ లైఫ్లోకి కొత్త వాళ్ళు వస్తే ఏదైనా మ్యాజిక్ జరిగితే నాకు మంచి రోజులు వస్తాయా, నాకు మళ్ళీ చక్కగా నేను మనశ్శాంతిగా నేను హ్యాపీగా ఉండే రోజులు వస్తాయా అని కోరుకుంటూ ఉంటారు. మీరు ఎవరినైనా ఇష్టపడి కూడా అట్లాంటి పర్సన్ని కూడా మీరు ఇష్టపడుతూ ఉండొచ్చు, కానీ చెప్పరు. అయితే మళ్ళీ మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు, మళ్ళీ భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే అంత మనశ్శాంతి లేని అన్ని సమస్యల్లో ఉన్న పర్సన్ ఎట్లా ఆలోచిస్తారు, భయపడిపోతూ ఉంటారు. ఎట్లా అంటే మళ్ళీ మేము ఎవరినైనా నమ్మితే ఇదే రకంగా మళ్ళీ మేము బాధపడతామేమో, ఇదే రకంగా మళ్ళీ మేము మానసికంగా మేము ఇబ్బంది పడతామేమో, ఇప్పుడున్న ఇబ్బంది అంతా ఒక పర్సన్ వల్ల కొంతమంది వ్యక్తుల వలన మాకు ఇలా జరుగుతుంది కదా, ఇంత స్ట్రక్ ఎనర్జీలో నుంచి మేము మళ్ళీ కొత్త రిలేషన్షిప్లోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా మేము ఏమైనా ఇబ్బంది పడతామేమో. ఒక పక్కన మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎట్లా అంటే ఏమైనా మారితే లైఫ్లో ఏమైనా చేంజెస్ జరిగితే మళ్ళీ మేము హ్యాపీగా ఉండొచ్చేమో అన్నట్లు మీకు కొంతవరకు అలా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మాత్రం ఏమనిపిస్తుందంటే అమ్మో ఇంతవరకు ఇట్లా జరిగింది కదా, మళ్ళీ ఏమైనా సిచ్యువేషన్స్ మళ్ళీ ఏమైనా అలాగే మేము ఉంటే మేము నమ్మేస్తే మేము మళ్ళీ మనశ్శాంతి పోగొట్టుకుంటామేమో అన్నట్లు ఇలాంటి ఆలోచన కూడా మీకు వస్తుంది. ది ఎంపరర్. కానీ ఏది ఏమైనా కూడా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మనసు ఒకే విషయం మీద ఉండదు కదా గైస్. ఎట్లా అంటే ఇప్పుడు ఈ నిమిషం ఇది చెప్తుంది, రెండో నిమిషం కాదు ఇంకా ముందుకు ముందుకు వెళ్తే ఇంకేమైనా మంచి జరగచ్చేమో, ఎప్పుడు ఇలానే ఉండిపోతావా అని చెప్తుంది. కొన్నిసార్లు అమ్మో అప్పుడు అలా దెబ్బతిన్నావు, మళ్ళీ ఇంకొక వ్యక్తిని ఎవరినైనా నమ్మితే వాళ్ళు కూడా నిన్ను ఇలాగే మోసం చేస్తే, లేకపోతే నీ మనసు మీద ఇలాగే దెబ్బలు పడేస్తే, లేకపోతే నిన్ను ఇలాగే బాధపడినట్లు మాట్లాడుతుంటే అది తట్టుకోగలవా అన్నట్టు ఇంకో క్వశ్చన్ చేస్తుంది. ఏదేమైనా కూడా ఎలా ఉంటారంటే స్ట్రాంగ్గా ఉంటారు, మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా సరే జరిగింది ఏదో జరిగింది, ఇంతకంటే ఏమైనా ఎక్కువ జరుగుతుందా, స్ట్రాంగ్గా ఉంటాం. ఇప్పటికే ఆల్మోస్ట్ అంతా చూసేసాం, ఇంకా ఇంత బాధపడుతున్నాం, ఇంత మనశ్శాంతి లేకుండా ఉన్నాం, ఇంకా ఏం జరుగుతుంది. ఏదేమైనా ది ఎంపరర్ మేము ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఉండాలనుకుంటున్నాం అనేది మీ మనసు మళ్ళీ చెప్తుంది. ఏదైనా ఇప్పటి వరకు జరిగింది చాలు, ఇంకా స్ట్రాంగ్ పర్సన్గా ఉందాము అనేదైతే ఉండాలి అనేటట్టు మీ మనసు చెప్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ చూసారా 8 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ వాండ్స్ ఎట్లా ఉందంటే, సో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ లెవెల్లోనే మీరు ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు. అంటే మనశ్శాంతి లేకపోవడం కరెక్టే, కానీ ఇంకా ఎప్పటికి ఇదే లైఫ్లో ఇలాగే ఏడ్చుకుంటూ మేము ఇలాగే బాధపడుతూ ఇలాగే ఒకరితో మాటలు అనిపించుకుంటూ లేకపోతే ఒకరి మనసు బాధ పెట్టేలాగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ బాధను భరిస్తూ ఇలానే ఉండడం ఎందుకు, అవసరం లేదు. మేము మా స్కిల్ని డెవలప్ చేసుకుంటే ఇక్కడ చూసారా 8 ఆఫ్ పెంటికల్స్ ఎట్లా అంటే స్కిల్ డెవలప్మెంట్, మెయిన్గా అది స్కిల్ డెవలప్ అవుతుంది. మీ స్కిల్ని మీరు డెవలప్ చేసుకుంటారంటే మీ చేతులు ముందే అనుకున్నాం కదా, మీకు ఫైనాన్షియల్గా ముందు డబ్బు పరంగా మీరు సెక్యూర్డ్ లైఫ్ కావాలని మీరు కోరుకుంటున్నారు. అదైతే ఫస్ట్ సెకండ్లోనే మనకు వచ్చేసింది. సో ఇక్కడ ఎండింగ్లో కూడా మీకు అదే తెలుస్తుంది. మీ స్కిల్ని మీరు డెవలప్ చేసుకుంటారంటే డబ్బులు ఏవైతే సంపాదించాలని ఉంటుందో దాంట్లో ఒక కోర్సులు నేర్చుకోవడం కానీ, లేకపోతే జాబ్ ట్రయల్స్ చేసుకోవడం కానీ, లేకపోతే బిజినెస్ని డెవలప్ చేసుకోవడం కానీ, మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఇంకా ఎంత మనశ్శాంతి లేకపోయినా అది ఎక్కడైనా బ్రెయిన్లో ఉన్నా కూడా ఎక్కడ ఆగే పని లేకుండా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ కొత్త జీవితం కోసం ఆశతో ఉంటారు. అదేవిధంగా మీకు కొత్త లైఫ్ బిగిన్ అవ్వబోతుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ ఎట్లా అంటే చూసారా గైస్, ఏదో ఒక కొత్త ఇష్యూ జరుగుతుంది మీ మనసులో, ఏంటంటే ఒక హ్యాపీ మూమెంట్ అయితే మీ మనసులో ఉంటుంది. ఇక్కడ ఎంతైతే బాధపడ్డారో, ఎంతైతే మానసికంగా శాంతి లేదు అనుకుంటున్నారో
అట్లాంటి వాటి నుంచి కొంతవరకు మీరు రిలీఫ్ బయటపడుతూ మీ స్కిల్ని డెవలప్ చేసుకుంటూ బయటపడుతూ మీకు మనసుకి ఏదైతే ఎవరితోనైనా మాట్లాడితే హ్యాపీగా ఉంటారా, లేకపోతే ఎవరితోనైనా లేకపోతే డబ్బులు సంపాదించుకుంటూ హ్యాపీగా ఉంటారా, లేకపోతే ఇంకా ఎవరైనా న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీరు హ్యాపీగా ఉంటారా, అట్లాంటి ఒక్కొక్క సినారియోస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా, అందరికీ ఒకటే కాదు కదా, అలా ఏదో మీరు హ్యాపీగా ఉండే సిచ్యువేషన్స్ అయితే రాబోతున్నాయి. వాటిని కూడా మీరు ఎంజాయ్ చేస్తారు, వాటిని మీ మనసులోనే పెట్టుకుని హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తారు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. అంటే ఇప్పటి వరకు ఎంతైతే బాధపడ్డారో, ఎంతైతే మనశ్శాంతి లేకుండా బాధపడ్డారో అట్లానే ఉండరు. మీరు ఒక ఎంపరర్ లాగా మీరు చక్కగా మీ క్వాలిటీస్ని మీరు డెవలప్ చేసుకుని, మీ స్కిల్ని డెవలప్ చేసుకుని ముందు మాత్రం మీ కాన్సన్ట్రేషన్ మీ కెరియర్ మీద, డబ్బు సంపాదించడం మీద పెడతారనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే 3 of Wands ఎట్లా అంటే అన్నీ చేస్తున్నా సమస్యలు అయితే తగ్గుతాయి, కానీ ఇంకా ఏవైతే సమస్యలు కొన్ని అయినా మిగిలిపోయి ఉంటాయో వాటికి కూడా చెక్ పెట్టేయాలి, వాటిని కూడా మీరు సార్ట్ అవుట్ చేసుకోవాలి అనే ఆలోచన కూడా మీలో స్ట్రాంగ్గా ఉంటుంది. ఆలోచిస్తారు ఇక్కడ ఈ రోజే కాదు, లాంగ్ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే ఎప్పుడు ఏంటంటే ఇన్నాళ్ళు మనశ్శాంతి లేకుండా ఉన్నారు కదా, దాని ఇంపాక్ట్ మీ లైఫ్లో ఎలా ఉంటుందంటే మీ లాంగ్ విజన్ ఉంటుంది మీకు. అంటే ఈరోజు రేపు ఎల్లుండు ఇట్లాగే మేము హ్యాపీగా ఉండడం కాదు, ఇంకా మీదటి ఎప్పటికీ కూడా ఏదైతే మా పాస్ట్లో జరిగిందో అట్లాంటి సిచ్యువేషన్స్ రిపీట్ అవ్వకుండా లాంగ్గా మనం ఏం డిసిషన్స్ తీసుకుంటే మనం రైట్ వేలో వెళ్తాము, దూరంగా ఆలోచన అనేది ఉంటుంది మీకు. అంటే ఈ ఒక రోజుకి 2 రోజులకి ఏదో కాలక్షేపం చేసేసి, లేకపోతే ఈరోజు స్కిల్ని అంతా డెవలప్ చేసుకుని ఈరోజు బతికేస్తే చాలు, ఈరోజు డబ్బులు వస్తే చాలు అన్న ఆలోచన కాదు మీకు. లేకపోతే ఈరోజు మమ్మల్ని ప్రేమించే పర్సన్ మాకు దొరికితే చాలు అనేది కాదు. ఎప్పుడు మీ విజన్ ఎలా ఉంటుందంటే ఇంక మీదట దూరంగా ఆలోచిస్తారు. ఇప్పటి వరకు ఏదైతే సఫర్ అయ్యారో వాటి నుంచి బయటపడటానికి ఈరోజు కాదు, డబ్బు ఇంకా మేము లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఎట్లా సంపాదించుకోవాలి, ఈరోజు కాదు మా కెరియరు ఇంకా మేము లైఫ్లో ఎట్లా ముందుకెళ్ళాలి, అంటే ఒకే రోజు కెరియర్లో ఇక్కడే ఉండిపోదాం అన్న ఆలోచన కాకుండా లైఫ్లో ఒక లాంగ్ పీరియడ్లో మేము కెరియర్లో సెటిల్ అవ్వడానికి ఎట్లా ఏం ఛాన్స్ తీసుకోవాలి, ఎట్లా ఉండాలి అని ఒక సెటిల్మెంట్ గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు. అది ఎప్పుడు ఎలా ఉంటుందంటే లాంగ్ విజన్, అంటే దూరంగా, అంటే రానున్న రోజులకు భవిష్యత్తు కోసం, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మీ ఫ్యూచర్ కోసం, మీ భవిష్యత్తు కోసం మీరు చక్కగా ఒక డిజైన్ చేసుకుంటారు, అట్లానే వెళ్ళాలని ఒక కాన్సెప్ట్తో చక్కగా ఉంటారు గైస్. ఇదైతే 100% కరెక్ట్గా ఆలోచిస్తున్నారు మీరు, ఆ విధంగానే మీ ఆలోచన అయితే ఉంటుంది. సో మీ ఆలోచనలకి యూనివర్స్ ఏం చెప్తుంది, మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, యూనివర్స్ టుడే ఈజ్ ఎ సాక్రెడ్ గిఫ్ట్ ఫ్రమ్ మై లైఫ్. ఇప్పుడు మీకు ఏదైతే ఇది ఉందో అది ఒక సాక్రెడ్ గిఫ్ట్, మీ లైఫ్ అనేది మీకు ఒక మంచి గిఫ్ట్ అనేది ఇక్కడ యూనివర్స్ ఇచ్చే మెసేజ్ గైస్. ఐఎమ్ ఏ వారియర్, బ్రేవ్ అండ్ రీసైలెంట్ ఫేస్ టు ఛాలెంజెస్. మీరు ఒక వారియర్ అంట, ఎలా అంటే బ్రేవ్గా ఉంటారు, ఏదైతే ఛాలెంజెస్ వస్తున్నాయో వాటన్నిటిని ఎదుర్కోవడంలో చాలా ధైర్యంగా ఒక వారియర్ లాగా ఉంటారు అనేది, మీ లైఫ్లో ఏవైతే ఛాలెంజెస్ని మీరు ఎదుర్కొంటున్నారో వాటిలో ఒక వారియర్ లాగా మీరు ముందుకెళ్తున్నారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మీకంతా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంది అనేది. ఎవ్రీవేర్ ఐ గో ఐ ఫాల్, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ప్రేమనే కోరుకుంటారంట. అంటే ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఎలా ఉంటుంది, మనశ్శాంతి వస్తుంది. ఆటోమేటిక్గా మనశ్శాంతి వచ్చినప్పుడు మిగతా వాటి హెల్త్ బాగుంటుంది, వెల్త్ బాగుంటుంది, మిగతా అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. సో మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రేమనే కోరుకుంటారండి. ఐ ట్రస్ట్ ఐఎమ్ క్యాపబుల్ టు అచీవ్. మీరు చాలా చాలా నమ్మకం కలిగి ఉంటారు, ఏదైనా మేము అచీవ్ చేయగలమని. ఐ డు నాట్ హ్యావ్ ప్రూవ్ మై సెల్ఫ్ ఎవ్రీవన్. ఎవరికి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వరు, మీరు చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటారు అనేది. ఐఎమ్ జస్ట్ ప్యూర్ మ్యాజిక్. మీకు మీరే ఒక చక్కటి మ్యాజిక్, అంటే ఏదైనా చేయగలరు అనే ఒక స్ట్రాంగ్ బిలీవ్ అయితే మీకు ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై బాడీ. మీకు దేవుడు ఏదైతే శరీరాన్ని ఇచ్చాడో దాన్ని మీరు గొప్పగా ఫీల్ అవుతారంటే ఆ శరీరం ఉండడం వల్లే కదా మీరు ఇంకా ఏదైనా మంచి చెయ్యాలంటే చేయగలుగుతున్నారు. అంతేగాని ఏ ఆకారం ఏ ఆధారం లేకుండా ఒక ఆత్మ మాత్రమే, ఏ సోల్ మాత్రమే ఏం చేయలేదు కదా. సో మీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో ఎప్పుడు కూడా నిరాశ అనేది పడరు. ఎక్కడికి వెళ్ళినా మీకు
సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది అనేది యూనివర్స్ అయితే మీకు ఇచ్చే ఒక మంచి మెసేజ్ గైస్. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్. రీడింగ్ ఎట్లా ఉంది, రెజినేట్ అవుతుందా లేదా అనేది నా కామెంట్లో తెలియచేయండి. విల్ మీట్ అనదర్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.